ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తప్పదా మావయ్య? హనీమూన్కి వెళ్లాల్సిందేనా? అదేంట్రా, నేనేదో అడవికి వేటకు పంపిస్తున్నట్టు అంత భయంగా అడుగుతున్నావు? హనీమూన్ అంటే అదొక స్వీట్ మెమరీరా. అంటే అది నక్షత్రకి ఇష్టం ఉందో లేదోనని నాకు అనుమానంగా ఉంది మావయ్య. నువ్వేంట్రా ఆడపిల్లలా ఇలా బెరుకు బెరుకుగా మాట్లాడతావు? మగాడివిరా, మొనగాడిలా ఉండాలి. ఆడపిల్లలు నాకు హనీమూన్ అంటే ఇష్టముందని చెప్పుకుంటారా ఏంటి? ఇష్టం లేకపోతే నువ్వే ఇష్టపడేలా చేసుకోవాలి. నక్షత్ర పులైతే నువ్వు వేటగాడిలా మారాలి. తను వేటగత్తైతే నువ్వు తిరగబడ్డ కొదమసింహంలా మారి తనని దారిలోకి తెచ్చుకోవాలి. మీరు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో రోజు మేం చూస్తూనే ఉన్నాం కదా. ఒక్కసారి హనీమూన్కి వెళ్ళొచ్చేశారనుకోండి, అప్పుడు నిజమైన అన్యోన్యతకు అర్థం తెలుస్తుంది మీకు. అర్థమవుతుందా? అర్థమవుతుంది మావయ్య. మీ మాటలు వింటుంటే అన్యోన్యత యొక్క రుచి చూడాలని నాకు ఆశగా ఉంది. కానీ మావయ్య, అత్తయ్య ఒప్పుకుంటుందో లేదోనని అనుమానంగా ఉంది. నువ్వు హనీమూన్కి వెళ్లేది నక్షత్రతో, మీ అత్తయ్యతో కాదు. అంటే అది మావయ్య, నా ఉద్దేశం కూడా నక్షత్రతో హనీమూన్కి వెళ్ళడానికి అత్తయ్య ఒప్పుకోదేమోనని. మీరిద్దరూ ఒకరితో ఒకరు సఖ్యతగా ఉంటే మీ అత్తయ్య ఎందుకురా అడ్డుగా నిలబడుతుంది? బావా, అసలు నువ్వు హనీమూన్కి ప్రిపేర్ అవ్వు. నేను మీ అత్తయ్యతో మాట్లాడతాను. సరే మావయ్య, మీరు ఇంతగా చెప్పాక ఇక నేను కాదనేదేముంది? గగనన్నయ్య నాన్నకు జరిపించే ఆ కార్యక్రమం ఏదో అయిపోయాక మేము వెళ్తాం. సరేనా మావయ్య? సరే, జాగ్రత్త. ఓ అత్తయ్య, ఇక్కడే నిలబడి అంతా వింటున్నారా? లేదురా, ఇప్పుడే వచ్చాను. నువ్వు ఎదురయ్యావంతే. అదే నేను మావయ్యతో ఏదైనా ఉంటే బావ నాతో చెప్తాడు కదా. వెళ్ళు. ఓకే. అసలు వీణ్ణి చంపేయాలి. బావా, ఈ విషయంలో మీ అభిప్రాయం మారదా? ఎందుకు మారాలి? అనుకున్నది అనుకున్నట్టు జరిగితేనే కదా అందరూ హ్యాపీగా ఉండేది. నువ్వేమంటావు? మీరింత పట్టుదలగా ఉన్నాక ఇక నేనే ఉంటాను బావా. మీ ఇష్టమే నా ఇష్టం అంటాను. నా ఇష్టమేంటి? ఎలాగైనా గగన్తో పిండ ప్రదానం చేయించాలని తనే కదా పట్టుపట్టింది. అమ్మాయి అల్లుడు గారు ఏమంటున్నారు? అనడం కాదు పిన్ని, వీళ్ళెలాగైనా హనీమూన్కి పంపించాలని చాలా పట్టుదలగా ఉన్నాడు. మమ్మీ! ఇంకేం మమ్మీ? ఒక్కసారి మీ మమ్మీ గనక చేతులెత్తేసిందంటే మీ మమ్మీ కాస్త డమ్మీయే. కొత్త పాటలు నేర్చుకో అమ్మాయి. హనీమూన్ ప్రయాణంలో పాడుకోవాలి కదా. గోరింటాకు. అత్తయ్య, మీతో మాట్లాడడానికి ఒక 1 minute టైం ఇస్తారా? ఏంటి? అదే మావయ్య నిన్ను నక్షత్రని హనీమూన్కి వెళ్ళమన్నాడంతే కదా. ఓ, మీతో మాట్లాడతానన్నారు, అప్పుడే మాట్లాడేశారా?
మావయ్య ఒక్కడే చెప్తే సరిపోదు కదా అత్త. మీ పర్మిషన్ కూడా కావాలి కదా. ఆయనే వెళ్ళమన్నాక ఇక నా పర్మిషన్ ఎందుకులే బాబు, వెళ్తురుగాన్లే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. నక్షత్ర, హనీమూన్కి రెడీగా ఉండే. నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు భూమి? వాడి నాన్న బతికుండగానే ఆ కార్యక్రమం చేస్తాను అంటూ మన ముందుకు గండం తెచ్చిపెట్టాడు. ఆ గండం గట్టెక్కించమంటే నువ్వు వాడితో గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నావు. గిల్లి కజ్జాలు కాదత్తయ్యా, పాత రోజులు, అలనాటి మా తీపి జ్ఞాపకాలు గుర్తు చేసి నెమ్మదిగా నా దారిలోకి తెచ్చుకుందాం అనుకున్నాను. ఒక్కసారి నా దారిలోకి వచ్చేసాడే అనుకోండి, అప్పుడు నేను చెప్పినట్టే వింటాడు కదా. ఈ గండాన్ని కూడా చిటికేసినంత ఈజీగా గట్టెక్కించేయచ్చు అనుకున్నాను. కానీ మీ అబ్బాయి మహా మొండివాడత్తయ్య. ప్రేమిస్తే ఎంత ప్రాణం పెడతాడో, ద్వేషిస్తే అంతే చేదిరించుకుంటాడు. అమ్మా, భూమి, మీ అబ్బాయి వస్తున్నాడత్తయ్య, మీరు వెళ్ళండి, నేను ఇంకో ప్రయత్నం చేస్తాను. అలాగే అమ్మా, వెళ్ళండి. అమ్మా, నాకు అర్జెంట్ పనుంది, బయటికి వెళ్ళొస్తానమ్మా. సరే నాన్నా. బావా బావా బావా, ఇలా రా, 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 రా. నేను నీతో మాట్లాడాలి బావా. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. బావా 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 ప్లీజ్, మనం మనుషులం బావా. మాట్లాడుకోవాల్సిన అవసరాలు ఎప్పుడోకప్పుడు వస్తుంటాయి. రేపు నీకు నాతో మాట్లాడాల్సిన అవసరం వచ్చిందే అనుకో, అప్పుడు నేను నీతో మాట్లాడను అంటే బాగుండదు కదా. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడు, రేపు నీకు అవసరం వచ్చినప్పుడు ఈ బాకీ నేను తీరుస్తాను. నీ నస వినటం కంటే నువ్వు చెప్పేది వినటం బెటర్. ఏంటో చెప్పు. నువ్వు మీ నాన్నగారికి పిండం పెట్టడానికి వీల్లేదు బావా. నువ్వు పెట్టినా ఆయన ఆత్మ తినదు. ఆయన చనిపోలేదా? బ్రతికే ఉన్నారా?